తర్వాత ఓటీటీ అన్నారు, రాలేదు. అంటే ఒక ప్రాజెక్ట్ని మనం చెప్పినప్పుడు దానికి ఎన్ని ఉంటాయో అవన్నీ కంప్లీట్ చేసుకొని ముందుకు వస్తాం. ఉదాహరణకి ఒక రోడ్ వేస్తాను అని ప్రపోజల్ వచ్చింది, దానికి కొలతలు కొడతారు, వెంటనే రోడ్ వేసిస్తారా? దానికి చాలా వర్క్ ఉంటుంది. పలానా అవుతుంది అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు దానికి కొంత టైం పడుతుంది. ఓకే, ఇప్పుడు ఓటీటీ మార్కెట్లో ఉంది, ఆయన ఓటీటీ రాలేదన్నారు, వెళ్ళి దాని తాలూకా కేవాచ్ లింక్ ఓపెన్ చేసి చూడమనండి, అందులో మూవీస్ మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు దాని తాలూకా మీ దగ్గర ఉన్న 500 కాయిన్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో దానికి సంబంధించిన, అంటే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ తీసుకున్నారు ఉదాహరణకి, అవి సుమారుగా సంవత్సరానికి 1200, 1400, 1700, అంటే ఒక్కొక్క ఓటీటీకి ఒక్కొక్కటి ఉన్నది. అవి మనం కట్టేస్తే అవి తీసుకుంటాం. ఎడిషనల్గా మళ్ళీ కొత్తగా ఏవైనా సినిమాలు వస్తే దానికి ఎడిషనల్గా రీఛార్జ్ చేసుకోవాలి. అలాగే దానిది కూడా ఫలానా విధంగా వస్తుంది, అది మీరు కానీ చేసుకున్నట్టయితే మీ 500 కాయిన్స్ అందులోకి వెళ్ళిపోతాయి అని చెప్పాను. ఎస్, ఇప్పుడు ఓటీటీ స్టార్ట్ అయింది, ఈ 25 వరకు అవసరం లేదు, దాన్ని రిలీజ్ చేసి మేము ముందుకు తీసుకొచ్చేస్తున్నాను. ఆల్రెడీ మీరు చూసుకోవచ్చు, KWatch.in అని కొట్టండి, దాని లోపలికి వెళ్ళి చూడండి. దాన్ని తెలుసుకోకుండా బలంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఇక 2, ఎడ్యుకేషన్ అకౌంట్స్ ఇవన్నీ కూడా అన్నారు. ఎడ్యుకేషన్ అకౌంట్ స్టార్ట్ చేసింది ఎప్పుడో ఆయన తెలుసా? ఏ డేట్ నుంచి మొదలయ్యాయని తెలుసా? 1 year అయిన తర్వాత దాని కాయిన్స్ ఇవ్వాలి. 1 year అవ్వకుండా మీకు ఇప్పుడే ఇచ్చేయాలంటే ఎవరిస్తారు? నేను ఏదైతే చెప్పాను దాని మీదే వెళ్తుంది. ఆ 1 year అయిపోయిన వెంటనే దాని తాలూకా మెయిన్ కాయిన్స్ వెళ్ళిపోతాయి. అక్కడి నుంచి ఎవరి ఇయర్ మనం అనుకున్నట్టుగా వెళ్తాయి. అదే కాదు, ఏ అకౌంటెంట్ సరే ప్రతి అకౌంట్ కూడా మీకు అకౌంటబిలిటీ చెప్పే పూచి నాది. ఎందుకంటే నేను ఒక మంచి ఆశయంతో నిస్వార్థంగా నేను చేసుకొస్తున్నాను. దానికి కొంతమంది వాళ్ళకి అర్థం కాక పాపం వ్యర్థంగా మాట్లాడుతున్నారు. అలాంటిది ఏమీ ఉండదు. అలాగే 30 మంది సీఈఓలు భయపడిపోతున్నారు. ఎవరు భయపడ్డారు? మీతో ఎవరు మాట్లాడారో ఆ సీఈఓ పేరు తీసురండి, నేను లైన్లో పెట్టి మాట్లాడతాను. ఏ సీఈఓ భయపడలేదు, బలంగా ఉన్నారు, ఇంకా స్థిరంగా ఉన్నారు, ఇంకా బలంగా పనిచేస్తారు. అదంతా తప్పుగా మాట్లాడుకొని మనం ఒక మనమే తెలివైన వాళ్ళుగా చూడొద్దు దయించి. దేనికైనా సరే 1 by 1 ఒక్కొక్కటి తీసుకొస్తూనే ఉంటాం, దాన్ని అవి వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి నేను చాలా ప్రాజెక్టులు చెప్పాను, అవి వచ్చినా రాకపోయినా మీ కాయిన్స్ మీకు వచ్చాయి కదా, అవి తేవడం అనేది నా వైపుని చూడాలా. ఆ ప్రాజెక్టుల కోసం ఇది కొనలేదు, ఆ ప్రాజెక్టులు వస్తే మన కాయిన్ రేటు పెరుగుతుందని నేను తెస్తున్నాను. దాన్ని కూడా మీరు గమనించాల్సిందిగా కోరుతున్నాను. అలా ఎప్పుడు ఉండదు. ఎక్కువ ప్రాజెక్టులు వస్తే కాయిన్ రేటు ఇంకా బలంగా నిలబడుతుంది అని ఒక్కొక్కటిగా తీసుకొద్దాం. ఒక ప్రాజెక్ట్ పెట్టడం అనేసి అంటే టీ కలుపునంత ఈజీ కాదు. దాని వెనకాల చాలా వర్క్ ఉంటుంది, సాఫ్ట్వేర్ వర్క్ ఉంటుంది, గవర్నమెంట్ని తీసుకోవాల్సినవి ఉంటాయి, దాన్ని నడపడానికి ఉంటాయి. మీరెవరు చూసినా చూడకపోయినా నెలకి లక్షల రూపాయలు దాని తాలూకా బిల్లు వస్తుంది. మనం నచ్చితే చూస్తాం, అది మానేస్తాం, కానీ లక్షల రూపాయలు బిల్లు వస్తుంది దాని మీద. ఆ సర్వర్స్కి కానీ దానికి వాడే ఎంబీస్కి కానీ చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. అవన్నీ కూడా ఒక్కొక్కటి చూసుకొని ముందుకు తీసుకురావాల్సి ఉంటుంది. ఎవ్రీవన్ ప్రతిదీ అంతే, అవి ఒక్కొక్కటిగా వస్తుంది. అంతేగాని ఇంకా చెప్పారు ఇంకా రాలేదు ఇవి మాట్లాడకండి దయించి. అవి ఆటోమేటిక్గా టైంకి వస్తాయి. మీకు ఎక్స్చేంజ్ ఇస్తానన్నాను, నేను ఎప్పుడు ఇస్తానన్నాను? మే 23 ఇస్తానన్నాను, కానీ నేను ఎప్పుడు ఇచ్చాను? జనవరి 26 ఇచ్చాను, అంటే ముందుగానే ఇచ్చాను. కాయిన్ కొని వాడిని నేను తీసుకురాను, నేనే కాదు ఈ భూమి మీద ఎవడు తీసుకురాడు. కానీ కేవలం ద్వారా మళ్ళీ ఆ కాయిన్ కొనడానికి అమ్మడానికి కావాల్సినంత మంది జనాలు తీసుకొచ్చే పనిలో నిమగ్నమై ఉన్నాం. అది కూడా ఇప్పుడు ఇచ్చేస్తే అది కూడా రన్ అవుతుంది. కాబట్టి మీరు ఇలాంటి మాటలతో ఎవరిని భయపెట్టి అనవసరంగా భయాందోళనకి గురి చేయకూడదని వారిద్దరిలో ఒక ఆయనకి మరీ చెప్తున్నాను. పేరు కూడా నాకు తెలియదు, బహుశా ఉపేంద్ర గారు తెలిసి ఉంటుందేమో, ఆయన టీం అనుకుంటాను. అలాంటిది ఏమీ ఉండదు. అలాంటిది ఏమైనా ఉన్నట్లయితే ఆయన ఎవరైతే ఉన్నారో నాతో మాట్లాడొచ్చు.
మీరు ఉపేంద్ర గారికి కాల్ చేసి ఉపేంద్ర గారు నాకు కలిపితే నేను మాట్లాడతాను. సబ్జెక్ట్ తెలిస్తే, క్రిప్టో తెలిస్తే, అలాగే బ్లాక్ చైన్ గురించి మీకు తెలుసుంటే, అలాగే ఎక్స్చేంజ్లో అప్ అండ్ డౌన్స్ ఎందుకు వస్తాయో మీకు తెలుసుంటే, లేదంటే కాయిన్ని యూటిలిటీలో తీసుకొచ్చింది ప్రపంచంలో ఎక్కడ ఉందా? యూటిలిటీలోకి ఎవరైనా తీసిరాగలడా? యూటిలిటీలోకి మనకు మనం తెచ్చుకోవచ్చు. నాకు నచ్చితే వాడవచ్చు, నాకు నచ్చితే ఇవ్వచ్చు, లేదంటే సావుకారికి ఆ వ్యాపారం చేసేవాడికి నచ్చితే తీసుకోవచ్చు. అలా యూటిలిటీలోకి వస్తే రావచ్చు, కానీ నేను బలవంతాన్ని యూటిలిటీలో తీసుకురావడం లాంటి నేను కాదు, ఎవరూ చేయలేదు. మనకి ఏది నోటుకొస్తే అది మాట్లాడేయడం. ఇక్కడ పెద్ద ఒక కమ్యూనిటీ ఉంది, వాళ్ళందరూ నా మాటల వల్ల ఇబ్బంది పడతారేమో అనే ఆలోచన కూడా లేకుండా మాట్లాడడం సహజంగా మనం మనుషులే. సాటి మనిషికి వీలైతే సాయం చేద్దాం, లేకపోయినట్టయితే ఊరుకుందాం. కానీ వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో భయపించడం కానీ, వాళ్ళు బాధపెట్టడం కానీ, వాళ్ళకి నష్టం వచ్చే పనులు కానీ చేయకూడదు. దాన్ని పెద్ద మనసుతో అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. మనం తెలివైన వాళ్ళవి అని అనుకోవడంలో తప్పులేదు, కానీ మన తెలివితేటలు ఎదుటివాడి మీద రుద్దడం తప్పు. కాబట్టి అది చూసుకొని ప్రవర్తించి కంపెనీకి కూడా సహాయం చేసి ముందుకు తీసుకెళ్లే పనిలో ఉండండి. ఆల్రెడీ ఓటీపీని రిలీజ్ చేశాను, దానికి అకౌంట్ యాక్సెస్ ఇవ్వలేదు ఇంకా. అదంతా సాఫ్ట్వేర్ వర్క్, అది చేస్తున్నాను. ఈ లోగానే అయిపోద్ది, అది 23 వరకు అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తానంటే KYC.in కొట్టి లోపలికి వెళ్ళండి, అక్కడ చూడండి. అది రాకపోయినా మీకు నష్టం లేదు, అది వచ్చినా మీకు వచ్చిన నష్టం లేదు. ఎందుకంటే అది వస్తేనే మీ కాయిన్స్ అమ్మేవాడు ఉన్నాడు, అది వస్తేనే మీ కాయిన్స్ కొనేవాడు ఉన్నాడు. కానీ బ్యాక్గ్రౌండ్లో ఇలాంటివన్నీ చేయడం వల్ల ఈ కంపెనీ కాయిన్ కొనుక్కుంటే మనకు భవిష్యత్తు ఉంటుందని నమ్ముతారు, అంతే. కాబట్టి వీటిని అర్థం చేసుకోండి, అర్థం చేసుకొని నిదానంగా వెళ్ళండి. ముందు మీరు చేయాల్సింది మీ తాలూకా పేరు, మీ తండ్రి పేరు, మీ ఊరు, మీ అడ్రస్సు, మీ తాలూకా బ్యాంక్ అకౌంట్ నంబర్సు, అలాగే మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, అవి ఏమున్నాయో అవి పెట్టుకోండి. ఇది గవర్నమెంట్ రూల్స్. పాన్ కార్డు లేకుండా చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఓన్లీ వాళ్ళకి వెళ్ళాలి. అవి మీరు చేసుకోండి. అలా చేసుకున్న వాళ్ళందరి ఎక్స్చేంజ్లో పంపించేస్తున్నాను. ఎక్స్చేంజ్లోకి వెళ్ళిపోయిన వాళ్ళకి ఆ డేట్ అయిన వెంటనే వాళ్ళ కాయిన్స్ రిలీజ్ అవుతాయి, మీరు అమ్ముకోవచ్చు. అవి నచ్చిన వాళ్ళు కొనుక్కుంటారు. రేట్ అంటారా, మనకు వచ్చిన అమ్మే వాళ్ళు ఎక్కువ మంది ఉండి కొనే వాళ్ళు తక్కువ మంది ఉంటే రేటు పడుతుంది. అమ్మేవాళ్ళు ఎక్కువ మంది ఉండి కొనేవాళ్ళు కూడా ఎక్కువ కాయిన్స్ అమ్మినా రేటు పడిపోతుంది. లేదా అమ్మేవాళ్ళు తక్కువ మంది ఉండి కొనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నా రేటు పెరుగుతుంది. లేదా అమ్మేవాళ్ళు కూడా తక్కువ మంది ఉండి కొనేవాళ్ళు కాయిన్స్ చాలా తక్కువ ఉన్నాయి కూడా రేటు పెరుగుతుంది. అది మన చేతిలోది కాదు. ఏ రోజు మార్కెట్ ఆ రోజే జరుగుతూ ఉంటుంది. అందుకే సెన్సెక్స్ అని, ఇదని, అదని, ఈరోజు ఇంత ఉందని, బంగారం ధర ఇంతని, వెండి రేట్ ఇంతని ఎందుకు చెప్తారంటే అది ఫ్లెక్సీ అవుతున్నటువంటి మార్కెట్స్. ఇవన్నీ ఎక్కువ తక్కువ అవుతుంటాయి. మనం ఏదైనా ఒక బజార్లోకి వెళ్ళి ఇవాళ టమాటా ఎంత ఉందమ్మా అని అడుగుతాం. ఎందుకు? ఫిక్స్డ్ కాదు, అది ఎంఆర్పితో రన్ అవ్వదు. ప్రతిదీ అలాంటి మార్కెట్స్ అన్నీ అలాగే నడుస్తాయి అన్నమాట. అది కాబట్టి దీన్ని నిదానంగా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళండి. బంగారం లాంటి భవిష్యత్తు మీ చేతిలో ఉంది. చక్కగా ముందుకు మీరు వెళ్ళిపండి. ఎవడేం చెప్పినా మీరు వినాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఏదైతే 500కి ఇచ్చారో ఆ 500 రూపాయల కాయిన్స్ మీకు ఆల్రెడీ ఇవ్వడం చాలామంది అమ్మేసుకున్నారు. కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మార్కెట్లో అమ్ముకుంటారు. మన నెక్స్ట్ ప్రాజెక్ట్ వస్తున్నాయి, వాటిల్లో ఆ సేలబుల్ కాయిన్స్ని కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో నేను ఆల్రెడీ కాయిన్స్ తీసుకుంటున్నాను. ఓ 40 lakhs ఫ్లాట్ పెడితే దాంట్లోంచి 2 లక్షల కాయిన్స్, 2 లక్షల విలువైనటువంటి సేలబుల్ కాయిన్స్ తీసుకున్నాను మన ప్రాజెక్టుల్లో. సో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ పాజిటివ్గా ముందుకు వెళ్ళిపోండి. నేను నిరంతర శ్రామికుడిని. అనారోగ్యాన్ని కూడా పక్కన పెట్టి నన్ను నమ్మిన మీకోసం పనిచేస్తున్నటువంటి మీ
పనివాడిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని. కాబట్టి అపోహలకి ఎవరో ఏదో అన్నారనేటువంటి ఆలోచన రావద్దు. ప్రతి మనిషికి స్వతంత్ర నిర్ణయం ఉండాలి. ఎవరో చెప్పారని మీ నిర్ణయాలు మార్చుకోకూడదు. ఎవరో చెప్పారని మీరు దాని మీద బేస్ అవ్వకూడదు. ఎప్పుడు కూడా ఆత్మసాక్షి అని, లేదంటే మనస్సాక్షి అని, లేదంటే మన సొంత ఆలోచన యుక్తి అని ఒకటి ఉంటుంది. దాన్ని నమ్మాలి. ఇదేమవుతుంది అని మీరు నమ్మండి దాన్ని. మీకు ఆ నమ్మకం ఉంది కాబట్టే ఇందులో కాయిన్ కొనుక్కున్నారు. మీరు కొనుక్కున్న కాయిన్ మీకు ఇచ్చిగా అడిషనల్గా నేను చాలా కాయిన్స్ ఇచ్చాను. వాటన్నింటినీ మీ కొరకే 100 ఏళ్ళు ఆపి ఒక్కొక్కటిగా కొంత ఇస్తున్నాను నేను. ఎందుకంటే ఒకేసారి మార్కెట్లోకి వస్తే రేట్ తగ్గిపోతే, లేదా మీరు ఒకేసారి అమ్మేసుకున్న తర్వాత రేటు పెరిగినప్పుడు మీ దగ్గర కాయిన్స్ లేకపోతే మీరు బాధపడకుండా ఒక స్థిరమైనటువంటి ఆలోచనతో ఒక క్రమ పద్ధతిలో మన అందరమే వెళ్ళేలా చేశాను. కాబట్టి మంచి జరగడానికి చాలా టైం పట్టవచ్చు, చెడు జరగడానికి క్షణం చాలదు. ఇది చేయడానికి ఎన్నో సంవత్సరాలు కష్టపడితేనే ఇక్కడ రాలేదు. దీన్ని ఎవరో ఒకరు ఒక ఫోన్ పట్టుకొని దాంట్లో వచ్చి సిమ్ కార్డ్ వేసి అది రీఛార్జ్ చేసి ఈ ప్రపంచం మొత్తాన్ని నేను తిప్పేస్తాను నాకు తెలుసు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళెవరిని తప్పు పట్టను, కానీ వాళ్ళు చేసి చూపిస్తే నాలాంటి వారు మీలాంటి వాళ్ళని వాడి నీడలో ఆయన చెప్పిన మార్గంలో మనం కూడా బ్రతకొచ్చు. అలాంటివి ఆలోచించాలి. అంతేగాని రివర్స్లో మనం మాట్లాడి ప్రజల్ని భయాందోళన చేయకూడదు. అది మంచి పద్ధతి కూడా కాదు. ఆ మాట్లాడుకున్న వారిద్దరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, సార్ మనం ఎప్పుడు చేసినా పాజిటివ్గా మాట్లాడండి. మైనస్ ఏదైనా ఉంటే నాతో మాట్లాడొచ్చు. నా నెంబరు బహుశా ఏ కంపెనీ ఎండి నెంబరు ఈ భూమి మీద, ఏ ప్రపంచంలో ఏ కంపెనీ తాలూకా యాజమాన్య నెంబరు కూడా నా నెంబర్ అంత ఫ్రీగా ఎవరి దగ్గర ఉండదు. మీరు నాతో మాట్లాడొచ్చు. ఒకవేళ నేను పని ఒత్తిడిలో కానీ ఎక్కువ కాల్స్ రావడం కానీ నెత్తకపోతే మీకు ఏదో ఒక సీఈఓ ఉంటాడు, ఆ సీఈఓ దగ్గర రావచ్చు. మీకు మరో విషయం చెప్తున్నాను, సూపర్ సీఈఓ అనే పదాన్ని మర్చిపోండి. ఎందుకంటే వారొక్కరినే నేను పూర్తిగా నమ్మి వాళ్ళొక్కరికి బాధ్యతలు ఇవ్వట్లేదు. మీకు కూడా బాధ్యతలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు నేను చేస్తున్న ప్రాజెక్టులు ఒక్కొక్కటి ముందుకు వస్తున్న కొద్దీ మీలో సమర్థవంతమైన వాళ్ళందరికీ నేను ఆ బాధ్యతలు అప్పచెప్పి ముందుకు తీసుకెళ్తాను. దాని గురించి మీరు ఏమీ ఇబ్బంది పడవసరం లేదు. మన కాయిన్ వరల్డ్ నెంబర్ 1 తీసుకెళ్లే వరకు మీతో కలిసి నేను, నాతో కలిసి మీరు ఇప్పట్లాగే ఎప్పుడు కూడా నిర్విరామంగా శ్రమించి ముందుకు పోదాం. ఎప్పుడు కూడా మైనస్ మైండ్లో పెట్టుకోకూడదు. మైనస్ ప్రతి దాంట్లో ఉంటుంది. ఉదయం నేను టిఫిన్ చేశాను, రేపు ఉదయానికి అది ఉండదు, డైజెస్ట్ అయిపోద్ది. రాత్రి బిర్యానీ తిన్నాను, ఎల్లుండి రేపు రాత్రికి ఉండదు, అది డైజెస్ట్ అయిపోద్ది. అంత మాత్రం తిండి ఆపకూడదు. అలాగే మనం చెప్పినవి కొన్నిసార్లు ఎవరైనా చెప్పినవి లేట్ అవ్వచ్చు, లేదా జరగకపోవచ్చు. అలాగే అందరు చెప్పినవి తప్పని అనుకోకూడదు. కొన్ని నిజాలు ఉన్నాయి కాబట్టి, కొంత యథార్థం ఉంది కాబట్టి భూమి మీద మనం నమ్మకంతో జీవిస్తున్నాం. కాబట్టి కొంచెం యథార్థాన్ని ఆలోచించి ఎదుటివాడిని ఇబ్బంది పెట్టకుండా అలా మాట్లాడితే మంచిది. కుదిరితే వాళ్ళిద్దరూ నాతో మాట్లాడండి, తప్పేం లేదు. మీరేం తప్పు మాట్లాడలేదు. నాలో ఒక శక్తిని మేలుకొల్పినటువంటి మహనీయులు మీరిద్దరూ. ఒకసారి వీలుంటే మనం ఉపేంద్ర గారితో మాట్లాడి నాకు మీ కాంటాక్ట్ నాకు పంపించమండి, నేను కాల్ చేస్తాను. మీలోని ఏదైనా ఫలానా భయం ఉందంటే దాన్ని పూర్తిగా దానికి నేను సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది, చెప్తాను. ఆ బాధ్యత నేను తీసుకుంటున్నాను. ప్లీజ్, థ్యాంక్ యూ. ఎప్పటిలాగే మనం మన జీవితాల్లో ముందుకు వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ ఆల్. వెనక్కి తిరిగి చూడకూడదు. పాజిటివ్తో బ్రతకండి, పాజిటివ్గా గెలుస్తారు అంతే. ఎందుకంటే 1.5 years మీతో కలిసి పనిచేసి ఇక్కడ తీసుకొచ్చాను. 12 ఏళ్ళు కష్టపడి దీన్ని నిలబెట్టాను, అంటే ప్లాన్ చేసుకున్నాను. ఇంకో 25 ఏళ్ళు ఇది ముందుకు వెళ్ళాలని శ్రమిస్తున్నాను. కాబట్టి మీ అందరి సహకారం కావాలి. ఇక్కడ మన దగ్గర ఉన్న ప్రతి కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్కరూ నాకు అవసరమే, ప్రతి ఒక్కరి సలహాలు అవసరమే, ప్రతి ఒక్కరి అవసరమే. కాబట్టి ఇందులో ఎవరిని వదులుకోను. కాబట్టి ఉపేంద్ర సార్ ఎవరు చూడండి, వాళ్ళ నెంబర్ నాకు పంపించండి, నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ. అలాగే మీరు అరుణ మేడం గురించి మాట్లాడారట. అరుణ ఆయన ఎవరో మీకు తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను, నీకు బాగోలేదని అన్నారట.
అరుణకు బాగలేకుండా ఉండడం నిజమే. ఇప్పుడు ఆవిడ హ్యాపీగా ఉంది, హెల్తీగా ఉంది, మామూలుగానే ఉంది. డాడీ నీకు వాళ్ళు ఎవరో తెలిసినట్లయితే ఉపేంద్ర గారు ఫోన్ చేసి అడిగి తెలుసుకొని ఒకసారి వాళ్ళతో మాట్లాడు. అలాంటిది ఏమీ లేదు. అమ్మాయి చక్కగా ఉంది, శుభ్రంగా పనిచేస్తుంది. రాత్రి కూడా జూన్లోకి వచ్చింది. నిన్నంతా వీళ్ళు మాట్లాడుకున్నారు, లేదంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు భయపడ్డారు, ఇవే చెప్తున్నారు. నువ్వు ఒకసారి మాట్లాడమ్మా. అది తప్పుగా మాట్లాడకూడదు, తోచించి చెప్పేయకూడదు. లేదు రాత్రి మీ జూన్లో మీరు ఏదో జరిగిందని మీకు ఎవరు చెప్పారో, మీకు ఏ సీఓ చెప్పాడో చెప్పండి, నేను ఆయనతో మాట్లాడతాను. అలాంటివి మైనస్లు ఎప్పుడు కూడా ముందు వెళ్ళకండి బ్రదర్స్, డాడీస్. అలాగ ఎప్పుడు తీసుకెళ్ళకండి. మీ ఇద్దరు కూడా నా పిల్లలే, మీ వయసుతో సంబంధం లేదు. ఓ పెద్ద ఆయన ఉన్నాడు, చిన్న అబ్బాయిని కూడా నాన్న అంటాడు. ఓ చిన్న అబ్బాయి ఉన్నాడు, పెద్ద ఆయన కూడా బాబాయ్ అంటాడు. ఇదంతా మనం సొంతం చేసుకునేటువంటి మార్గంలో డాడీ అని, బాబాయ్ అని, చిన్నాన్నని పిలుస్తుంటాం. అది మంచి పదం, మంచి సంబంధం అదంతా. కాబట్టి మీరు నాకు కూడా పిల్లలు లాంటి వాళ్ళే, దాన్ని ఎక్కడ మైనస్లో తీసుకోకండి.